ఎన్ని కాలేజీలు ఇచ్చినామో మొత్తం నేను లెక్క చెప్తా. పిల్లల కష్టాలు తీర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈరోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. మిమ్మల్ని మాత్రం ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండిస్తే కావేరీ సీడ్స్ వాళ్ళు 4,000 రూపాయలకు క్వింటాలు కొన్నారు. పేద రైతులకు 2,000 కోసం కొనలేదు, కానీ ఆయన వండించిన పంటకు మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగదలుచుకున్నా, మనమేమో ఒడ్లు వండించినాం, ఆయన ఏమన్నా బంగారం పండించిండా? ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా. అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒట్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటామని రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కిండ్రు తప్ప గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతోని కుమ్ముక్కై వాటాలు మెక్కిండ్రు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే. ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద తుట్టి పేరు మీద ఉన్న ఏమైనా కట్ చేస్తున్నారేమో చూడండి, ఈపులు విమానం మూత మోగుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇలా రైతులకు చూడండి, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈరోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం. ఇక మా ఆడబిడ్డలు మా అక్కలు ఈడనే ఉండ్రు. నేను హెలికాప్టర్ల పైనుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్టల లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుంటే. ఇవాళ మా అక్కలు కెమెరామెన్ అక్కడ చూపి మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు. ఇంటి ఆయన కూడా సంతోషపడతాడు మా అక్కలందరూ ఇంత మంచిగా కనిపిస్తారు అంటే. ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా మా తమ్ముడు వచ్చిండు పండుగ పూట చీర పెడితే మాకు సారే అని చెప్పి ఇవాళ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు. ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చింది. ఎన్నడన్నా మా అక్కలు కట్టుకున్నారా? ఆ అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. బతుకమ్మ చీరలు అల్ల ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుక్కొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలలో కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించనిక కట్టిండ్రు తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా ఆ చీరలు కట్టుకున్నారా? మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేము ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్న ఇవాళ 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, ఏడన్నా బస్సులు ఎవరన్నా ₹1 అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురి. అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా, కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు
నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల నెల పైసలు కట్టిన మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎల్లా అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా కొండగట్టుకోవాలన్నా వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందల చేయి చాపాలి మా అక్కలు. అయ్యా నేను రాజన్న దగ్గరకు పోయేస్తా కొండగట్టుకు పోయేస్తా అంటే ఇంటి ఆయన చెప్పడే ఇప్పుడు దసరా పండుగ కదా దీపావళికి పోదు కానీ లేకపోతే ఉగాది పండుగ పోదు ఇప్పుడు ఏం తొందర ఉందని. అమ్మగారింటికి పోయేస్తా అంటే ఇప్పుడు ఏమంతా పొడుచుకొచ్చింది అమ్మగారింటికి పోయి చూసిరానికి అని అనేటోడు. కడుపులో బాధ దుఃఖం ఉన్నా ఇక ఆయన నగదు ఇవ్వకపోతే బస్సులో పోలేని పరిస్థితి మా అక్కలు మనసులే బాధ పెట్టుకొని ఇంటికానే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇవాళ పరిస్థితి ఎట్లుంది? ఇంటి ఆయన బాయికాడిపోతే అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వస్తుంది. అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు, బస్సు ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టిన. ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకరు చేసుకునేటోళ్ళకు. ఇది మేము ఇచ్చింది కాదా? మహిళా సంఘాలు ఆనాడు స్వయక సంఘాలు అంటే ఒక పట్టుండే ఒక గౌరవం ఉండే. కేసీఆర్ వచ్చి ఖతం చేసిండు. పావులా లేదు, సున్నా లేదు, వడ్డీ లేదు, నగదు లేదు. మా ఆడబిడ్డల చేతుల సిల్లి గవ్వ లేకుండా చేసిండు. మనం వచ్చినాక 27,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డల చేతులు పెట్టి మీరు వ్యాపారం చేయండి, మీరు కోటీశ్వరులు కాండి అని 27,000 కోట్ల రూపాయలు ఇవాళ జీరో వడ్డీతో మా అక్కల చేతుల నగదు ఆడుతుంది. ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకు మా పొన్నం ప్రభాకర్ గారు ఆడబిడ్డలు యజమానులను చేశారు. ఆర్టీసీకే బస్సులు పెట్టి ఇవాళ మా ఆడబిడ్డలు నడిపించే పరిస్థితి వచ్చింది. ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించినాం. ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీల కాదు ఆడబిడ్డలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తారు. ఇవాళ చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు శిల్పారామం చుట్టూతా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆ పక్కనే ఆడబిడ్డలకు 100 కోట్ల రూపాయల భూమి ఇచ్చి 150 స్టాల్స్ శిల్పారామం పక్కనే పెట్టించి వాళ్ళు తయారు చేసే వస్తువులను ప్రపంచానికి అమ్మేటట్టు ఈరోజు అవకాశం కల్పించినాం. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మా అక్కలు తయారు చేసే నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, చేతితోని తయారు చేసే వస్తువులు కావచ్చు, ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టడానికి ఇవాళ మా అక్కలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్లో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఇవన్నీ మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మేము చేసిన ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక పక్కన రైతులు, ఇంకొక పక్కన విద్యార్థులు, మరో పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన ఆడబిడ్డలకు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి నీ చీడ బట్టి సమస్యలు పేర్కపోతే